నమస్తే అండి. ఈరోజు కోనసీమ జిల్లా మెండపేట వస్తే అండి, అక్కడ కలవపూర్ సెంటర్ దగ్గరలో మేనకా రెస్టారెంట్ అని కొత్తగా ఓపెన్ చేశారు బావ. అక్కడికి వెళ్దాం అన్నాడండి. మా దుర్గబాబు ధరణి అలాగే నేను మా మౌనిక సరదాగా ఫ్యామిలీతో ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడైతే స్టూడెంట్స్ కి 10% ఆఫర్ ఉంటుందంటండి. అలాగే బర్త్డేకి, మ్యారేజ్ డేకి వాటికి కేక్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారటండి. ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్తానండి, ఇక్కడ అంబియన్స్ అయితే పీస్ఫుల్ గా కూల్ గా కనిపించినాయండి. వీళ్ళ దగ్గర అయితే దాదాపు 400 రకాల ఐటమ్స్ ఉంటాయటండి. అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టి ఏ ఫుడ్ అయితే ఇష్టపడతారో కొన్ని క్వశ్చన్స్ అడిగి కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా ఫుడ్ పంపుతారటండి. అయితే మేము సాయంత్రం 6 కి ఎర్లీగా రావడం వల్ల ఇంకా ఫుడ్ స్టార్ట్ అవ్వలేదంటే ఇంక ఈ లోపల ఇక్కడ ఉండేటువంటి వంటల గురించి తెలుసుకుంటున్నారండి. మా వాళ్ళు నిజంగా వంటలు చేసేవాళ్ళు కూడా ఇలా అడగరేమో అండి. ఇంకా మాకంటూ ప్లేస్ ఇచ్చారండి, అక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇంకా మా వాడు గూగుల్ స్కాన్ ఓపెన్ చేసి అందులో మెనూ చూసి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయా అన్నాడు. ఇంకా ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దామని చైనా టూన్ అని ఒక చికెన్ ఐటమ్ చెప్పామండి. ఇంకా చికెన్ స్టార్టర్స్ మా వాళ్ళు ముగ్గురికి పెట్టిన తర్వాత నాకు కూడా పెట్టారండి ప్లేట్ లో. ఇంకా తీసుకుని చూస్తుంటేనే మంచిగా నోరు ఊరిపోతుందని అది తీసుకున్న ముక్క కొరిగానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా వాళ్ళు నలుగురికి అయితే ఈ చైనా టూన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చిందంటండి. ఇంకా తర్వాత అయితే చికెన్ టిక్కా చెప్పామండి స్టార్టర్స్ కింద. ఇంకా చికెన్ టిక్కా నలుగురికి వడ్డించాక మా ఊళ్ళందరూ చాలా స్పైసీగా ఉందంటే నేనైతే టమాటా సాస్ వేసుకుని తినేహానండి. నాకు మా ఊడికి అయితే మాత్రం ఈ చికెన్ టిక్కా అయితే మంచి స్పైసీగా అనిపించిందండి. ఇంకా తర్వాత వాళ్ళు గోదావరి గోలీ సోడా తీసుకొచ్చి ఏమైనా తాగుతారా అంటే నలుగురికి 4 గోలీ సోడా తీసుకున్నామండి. ఇంకా తర్వాత తినడానికి బిర్యానీ వచ్చిందండి. ఇది మేనకా స్పెషల్ బిర్యానీ అంటండి. దీనిపైన ఎగ్ అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ అని చెప్పేసి 3 రకాల కర్రీలు ఇస్తారు. చాలా బాగుంటది అని చెప్పారండి. ఇంకా తర్వాత బిర్యానీ వడ్డించారండి నలుగురికి. తర్వాత 3 కర్రీలు కూడా వేసారండి సమానంగా అందరికి. ఇంకా బిర్యానీ చికెన్ తో తింటే జివ్వుమందండి, ఫ్రాన్స్ తో తింటే కెవ్వుమందండి, ఇంకా మటన్ ముక్కతో తింటే రివ్వు అనిపోయింది అనుకోండి. మొత్తానికి మేనకా స్పెషల్ బిర్యానీ అయితే అదిరిపోయిందండి. ఇంకా తర్వాత సోపియానా బిర్యానీ అని చెప్పేసి అది ఒకటి తీసుకొచ్చారండి. ఇంకా అదైతే మంచి జ్యూసీగా బాగుందండి. దాంట్లో ముక్కలు అయితే మాత్రం హైలైట్ అండి. ఫైనల్ గా గోలీ సోడాతో ముగించానండి. ఈసారి ఇలా వస్తే ఖచ్చితంగా ట్రై చేశానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.